అందరికీ జై శ్రీరామ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే, నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకటి చదివాను. అది చదివి చాలా బాధొచ్చిందన్నమాట. అంటే ఇది ప్రతి ఒక్క తల్లి, తండ్రి కూడా చూడాలి. పిల్లలు కూడా చూసారు అంటే ఫ్యూచర్‌లో వాళ్ళు కూడా తల్లి, తండ్రి అవుతారు కదా! అప్పుడు వాళ్ళకి కూడా పనికొస్తుంది. అంటే తల్లి, తండ్రి పట్ల ఇలా ఉండకూడదు అని చెప్పేసి ఇది చాలా నాకు బాధ అనిపించింది. ఇది తండ్రిది రైటా? పిల్లలది రైటా? అనేది మీరు కామెంట్ చేయండి. నేను లాస్ట్‌లో చివర్లోని చెప్తానన్నమాట. ఇది ముందు మీకు నేను చదివి వినిపించేస్తాను. ఇది బెంగుళూరులో జరిగిందండి. ఇప్పుడు లక్షలు సంపాదించే పిల్లలు ఉన్న తన మరణాన్ని తన మరణానికి కావాల్సిన ఖర్చులను తానే ముందుగా చెల్లించి ప్రిపేర్డ్ డెత్ డైరీ రాసుకున్న ఒక అనాథ తండ్రి కన్నీటి గాథ ఇది. బెంగుళూరులో నివసించే ఒక 70 ఏళ్ల రిటైర్డ్ బస్ కండక్టర్ తండ్రి కథ ఇది. ఆయన భార్య 5 ఏళ్ల క్రితమే మరణించింది. ఆయనకు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. కొడుకు అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా, కూతురు దుబాయ్‌లో నర్సుగా స్థిరపడ్డారు. ఆ తండ్రి ఒంటరిగా ఉంటూ తన పెన్షన్ డబ్బులతో జీవించేవారు. ప్రతి ఆదివారం పిల్లలకు ఫోన్ చేసినా వారు ఎప్పుడూ బిజీగా ఉన్నాం. తరువాత మాట్లాడతాం అని సరిపెట్టేవారు. దాదాపు 2 ఏళ్లుగా పిల్లలు ఆయనతో ప్రేమగా మాట్లాడలేదు. ఆ సమయంలో ఆయనకి కిడ్నీ సమస్య వచ్చింది. వారానికి 2 సార్లు డయాలసిస్ చేయించుకోవాలని, దానికి నెలకు రూ. 16,000 ఖర్చు అవుతుందని డాక్టర్ చెప్పారు. ఒకరోజు డాక్టర్ కిడ్నీ మార్పిడి కోసం దాదాపు 10,00,000 ఖర్చవుతుందని చెప్పారు. అందుకు ఆ తండ్రి నవ్వుతూ, "నా కొడుకు నెలకు 5,00,000 సంపాదిస్తాడు. కానీ నాతో మాట్లాడడానికి 5 నిమిషాలు సమయం లేదు. ఇక నా కోసం 10,00,000 ఎక్కడ ఖర్చు చేస్తాడు" అని భావించారు. ఆ రోజు నుండి ఆయన డయాలసిస్ ఆపేసి, తన మరణానికి తానే సిద్ధపడటం ప్రారంభించారు. ఈ విషయాన్ని పిల్లలకు చెప్పలేదు. ఒక డైరీ కొని అందులో ప్రిపేర్డ్ డెత్ అని రాసుకున్నారు. తన మరణానికి అవసరమైన ప్రతి పనిని పూర్తి చేసి డైరీలో పెయిడ్ అని రాసుకున్నారు. తన ఫోటో ఫ్రేమ్ చేయించుకున్నారు. పెయిడ్ అని డైరీలో రాశారు. శ్మశానములో స్థలాన్ని ఎంపిక చేసుకొని అడ్వాన్స్ ఇచ్చి పెయిడ్ అని రాశారు. దహన సంస్కారాల కోసం కట్టెలు కొనుగోలు చేశారు. పెయిడ్ అని రాశారు. 13వ రోజు కర్మ 13వ రోజు కర్మల కోసం బ్రాహ్మణులకు ఇచ్చే దక్షిణ కవర్‌లో సిద్ధం చేశారు. పెయిడ్ అని రాశారు. కొన్ని రోజుల తర్వాత ఆయన ఆరోగ్యం క్షీణించింది. పక్కింటి వారు ఆసుపత్రిలో చేర్పించి కొడుక్కి ఫోన్ చేసి, "మీ నాన్నగారికి కేవలం 48 గంటలు సమయం మాత్రమే ఉంది. వెంటనే రండి" అని చెప్పారు. అందుకు కొడుకు, "నేను ప్రాజెక్ట్ డెలివరీలో బిజీగా ఉన్నాను. రావటానికి 3 వారాలు పడుతుంది. వీడియో కాల్ చేయండి" అన్నాడు. కూతురికి ఫోన్ చేయగా, "టికెట్ రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు రాలేను. డబ్బులు పంపిస్తాను" అంది. ఆ తండ్రి ఇవన్నీ విని చిరునవ్వు నవ్వారు. ఆయన తన డైరీ చివరి పేజీలో ఇలా రాశారు: "డయాలసిస్ ఆపేశాను. పెయిడ్. పిల్లలపై ఆశలు సున్నా. నా మరణాన్ని నేనే రీచార్జ్ చేసుకున్నాను. వాలిడిటీ అయిపోయింది. బ్యాలెన్స్ జీరో చేసుకున్నాను. నంబర్ నాట్ రీచబుల్ ఫరెవర్." ఆ రాత్రే ఆయన ప్రశాంతంగా కన్నుమూశారు. 3 వారాల తర్వాత పిల్లలు వచ్చారు. పక్కింటి వారు తండ్రి రాసిన 2 కవర్లు వారికి ఇచ్చారు. కొడుకు కవరులో రూ. 500 ఉన్నాయి. లేఖలో, "కుమారా, అమెరికా నుండి రావటానికి లక్షలు ఖర్చు అవుతుంది కదా! నా శవాన్ని చూడటానికి అంత ఖర్చు చేయకు. 500 బస్ ఛార్జీలు తీసుకొని నా సమాధి దగ్గరికి 2 నిమిషాలు నిలబడి వెళ్ళిపో. నీ సమయానికి నేనే ముందుగా డబ్బులు ఇస్తున్నాను. ఇట్లు నీ ప్రిపేర్డ్ తండ్రి" అని ఉంది. కూతురు కవర్‌లో రూ. 500 ఉన్నాయి. లేఖలో, "వందల మందికి సేవ చేస్తావు కానీ, నీ తండ్రికి డయాలసిస్ సమయంలో తోడుగా లేవు. పర్వాలేదు. రూ. 500 ఒక పూలమాల కొని నా సమాధిపై వేయు. ఇట్లు నీ ప్రిపేర్డ్ తండ్రి" అని ఉంది. తల్లిదండ్రులు ప్రిపెయిడ్ సిమ్ కార్డ్ లాంటి వారు. సమయం, ప్రేమ, శ్రద్ధ అనే రీఛార్జ్ వారికి ఇవ్వకపోతే ఒక ఒక రోజు వారు శాశ్వతంగా నాట్ రీచబుల్ అయిపోతారు. వారు ఉన్నప్పుడే ప్రేమను చూపించండి. ఈరోజు మీ తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడడానికి కాస్త సమయాన్ని కేటాయించండి. కిడ్నీ ప్రాబ్లమ్ వచ్చిందని ఆయన పిల్లలకి చెప్పలేదు. ఎందుకంటే
ఆయనతో మాట్లాడడానికి 5 నిమిషాలు టైం కేటాయించలేనప్పుడు ఆయన కోసం వస్తారా? అంటే వాళ్ళ పిల్లల సంగతి ఆయనకే తెలుస్తుంది కదా! అందుకే ఇంక చెప్పకుండా లాస్ట్ స్టేజ్‌లో పక్కింటి వాళ్ళు చెప్పినా సరే, వాళ్ళు మాకు టైం లేదని చెప్పారు. అంటే ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి. ఇది ఈ ఈ రోజుల్లో అయితే 100కి 90 మంది ఇలా ఉన్నారు. ఇలాంటి ఆణిముత్యాలు ఇంకా ఎంతో మంది ఉన్నారు. ఇంకా నా దగ్గర చాలా అంటే నేను చదివినవి ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇంకొక ఆణిముత్యం కోసం. ఇది ఈరోజు వీడియో. ఇది మీరేమనుకుంటున్నారో అనేది మీరు కామెంట్ చేయండి. ఇది చదివింది నేను లైక్ చేయమంటున్నాను. ఎందుకంటే ఇలాంటివి అంటే లైక్ చేస్తే చాలా మందికి వెళ్తుందండి. వెళ్తే ఇప్పుడు అంటే తల్లిదండ్రులు ప్రిపేర్ అవుతారు. ఓహ్! పిల్లలు ఎందుకంటే పిల్లల్ని కూడా అనలేమండి. ఇప్పుడు వాళ్ళ లైఫ్‌లు ఉంటాయి. వాళ్ళు బిజీ ఉంటుంది. కానీ వారానికి ఒక్కసారైనా ఒక 10 నిమిషాలు ఒక ప్రేమతో మాట్లాడితే ఇంక అంతకన్నా అంటే ఆహ్, పిల్లలు కోట్లు పెట్టాలని ఎవరు అనుకోరు. ఓ ప్రేమగా మాట్లాడాడు. ఒక వయసు వచ్చిన తర్వాత ఒక 60 దాటిన తర్వాత తల్లిదండ్రులతోటి మాట్లాడితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏదో చచ్చిపోయాక ఫోటోలకి పరవన్నాలు పెట్టేస్తే కాదు కదా! అందుకనే ఇది నాకేంటంటే చాలా బాధ అనిపించి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓం నమో శ్రీ వెంకటేశాయ. అందరికీ జై శ్రీరామ్.